హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని ఢాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా కానీ కర్రీ చేస్తే ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం నేను ఇక్కడ 8 ఉడికించిన గుడ్లను తీసుకుంటున్నాను. ఈ కర్రీ కావాల్సిన మసాలా కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలను ఇంకా 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే మరీ నల్లగా కాకుండా కాస్త మీడియంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 2 అంగుళాల అల్లం ముక్కలను దంచుకొని వేసుకోవాలి. ఇంకా ఒక వెల్లుల్లిపాయని రెబ్బలుగా విడదీసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను 2 వైపులా కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పేలకుండా ఉంటాయి. ఇలా అన్ని గుడ్లకు ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని గుడ్లు బాగా వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 5-6 పచ్చిమిరపకాయలను పొడుగ్గా కట్ చేసుకొని ఇంకా కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కూడా బాగా వేగనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మసాలా పేస్ట్ బాగా వేగినట్లు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఇంకా రుచికి సరిపడా మసాలా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. వీలైనప్పుడు తప్పకుండా చూడండి. ఇంకా కాస్త గ్రేవీ స్పైసీగా ఉండడం కోసం 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడింది. ఈ విధంగా గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా రుచికరంగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.